చదవండి 21వ వాక్యం చదవండి. ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, శంక పెట్టుకుని వాడను నేను, ఎత్తుకొనుచు రక్షించువాడను నేను. ఈ వాగ్దానము ఆశ్చర్యకరమైన గొప్ప పర్వత శిఖరానికి అనుభవానికి మనం నడిపించి, ఎందుకంటే ఆయన చివరి వరకు పుట్టించే నాటి నుండి ముదిము వచ్చే వరకు ఎత్తుకొని కాపాడువాడుగా చెప్పుచున్నాడు. శంఖాన్ని పెట్టుకొని కాపాడువాడుగా చెప్పుచున్నాడు. కనుక దేవుని యొక్క సృష్టికర్త అయిన దేవుడు ఆయన అంటున్నాడు, నేనే నిన్ను ఎత్తుకొని వాడను, నేనే చేసి ఉన్నాను, శంఖ పెట్టుకొని వాడను, నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడను అని మాట్లాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. నేనే అంటే ఆయన వాళ్ళని పుట్టించినవాడు, సృష్టించినవాడు ఆ సంకల్ప ప్రేమతో. కనుక నేనే సంకన పెట్టుకుని అంటే ఆయన మళ్ళా మనము పుట్టించిన ఆయన సృష్టికర్తకు దూరం అయిపోతే పాపమును బట్టి, పాపకారకుడైన సాతాను బట్టి, పాప లోకమును బట్టి మళ్ళా తిరిగి దగ్గరికి చేర్చుకుని శంఖనెత్తుకుని, అందుకు ఆయన అంటున్నాడు శంఖనెత్తుకుని వాడని. పై వచనాల్లో కూడా అంటాడు. యెషయా గ్రంథంలో 46వ అధ్యాయము 3వ వచనం చదువు. యాకోబు ఇంటి వారులారా, శేషించిన వారులారా, గర్భమును పుట్టినది మొదలుకొని, తండ్రి ఒడిలో కూర్చున్నది మొదలుకొని, అది కనుక సృష్టించిన వాడు తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని అంటే కన్నది మొదలుకొని తల్లి ఒడిలో అవును ఉన్నా, కాపాడేది నేనే, భరించేది నేనే. అవును, ఆయుష్ ఇచ్చింది, అవయవాలు ఇచ్చింది, జ్ఞానేంద్రియాలు కలుగు చేసింది ఆయన శత్రువు చేతికి శ్రమలకు, మరణములకు, పాతాళములకు అప్పగించకుండా రక్షించింది. అందుకే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడుగా ఉండి మనము ఆదరించేవాడై ఉన్నాం, మనకు తోడై ఉండి కాపాడేవాడై ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు ముదిము వచ్చే వరకు అంటే తల వెంట్రుకలు నెరయి వరకు అన్నాడా? మాట చదువు. నేను ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పు. అంటే పుట్టినప్పుడు నన్ను ఎరుగవు, రక్షకుడైన యేసు ప్రభువునందు కాపాడబడుచు, అన్ని విషయాలు ఆదరించబడుచు,
ఉన్న సంపూర్ణంగా ఎరుగవు, కానీ పరిపూర్ణముగా ఎరుగు వరకు పరిపూర్ణమైన శక్తి, పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణ బలము, పరిపూర్ణ ధైర్యం, భయములన్నిటిని తీరి అవును బాధలన్నీ తీరిన అనుభవం కలిగించే వరకు అని అది అర్థం. పిల్లగా ఉన్నప్పుడు తను తెలియదు, తల్లి ఒడిలో కాపాడబడుతుంది, దేవుని చేతిలో కాపాడు. రక్షణ అనే యేసుక్రీస్తు ప్రభువు రక్షణను పొందినాక రక్షణ జ్ఞానము, అవును దేవుని గురించిన జ్ఞానము, బుద్ధి, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని యొక్క శక్తి, దేవుని ఆదరణ, ఆశ్రయం అన్నీ ఎరిగి దేవుని సంఖలోనికి వచ్చి దేవుని యొక్క ఆశ్రయంలోనికి వచ్చి అవును శత్రువు ప్రయత్నాలన్నిటి నుండి సంపూర్ణంగా తప్పించబట్టుకు ఆయన యొద్ద నిలిచి ఆయన అంతటోడుగా అవును దైవ జ్ఞానము, దైవ నీతిని, దైవ శక్తిని, దైవ జీవము, దైవ ప్రేమ, దేవుని సార్వభౌమత్వం కిందకి వచ్చిన అనుభవం అన్నమాట. అందుకే ముదిము వచ్చే వరకు తల వెంట్రుక నెల వరకు అర్థం అన్నది. అందుకని అలాగే ఈ యొక్క బాధలో ఆపదలో ఆయన శంఖనెత్తుకుని ఆయన కాపాడుటకు రక్షించుటకు నేనే అనే మాటను అందుకు ఆయన అన్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమనంటే దేవుడు ఎలాగైనా ఆదరించేవాడు, ఎన్ని విషయాల్లో ఆదరించేవాడు, ఎప్పటి వరకు ఆదరించేవాడు, ఎప్పటి వరకు మోస్తాడు, ఎంతవరకు అండి తల్లి అయినా తండ్రి అయినా ఏదంటారు సంకనెత్తుకోవడానికి సంటి బిడ్డగా ఉన్నాడు నా యొక్క బిడ్డని సంకనెత్తుకుంటా, కానీ సంసారం చేసేవాడిని నేను ఎక్కడ ఎత్తుకొని అంటాను కదా. అవును, కనుక పిల్లోడికి ఉన్నప్పుడే తల్లి తండ్రి లేక మనుషులు భారం, తర్వాత పెద్దోళ్ళు ఎవడు భారం వాళ్ళు పోయాల్సింది. అందరు భారాలు మోసే ఒక ఆయన అది. కనుక అందుకే దేవుని గురించినటువంటి భారం ఎంతటిదో అది మనం ఎరుగునట్లుగా అందుకు దేవుడు ఆ మాట తన ప్రజలైన రక్షించబడిన వారికి ఆ మాట అన్నాడు. దేవుడు ఎంత భారం కలిగిన వాడంటే మనం సృష్టించిన సృష్టికర్త విడిచిపెట్టగా ప్రేమతో మళ్ళీ పిలిచి ఎత్తుకుని అవును ఆయన ప్రేమ చేత గద్దించి శిక్షించి దిద్ది అవును పరిశుద్ధపరిచి ప్రత్యేకించి దుష్టుడి నుండి, సమస్త దుష్టత్వం నుండి, సమస్త కీడుల నుండి అందుకు భారం వహించినటువంటి వాడు. యెషయా గ్రంథంలో 9:6 చదువు, ఆయన రాజ్యభారము ఆయన మీద ఉండును అని మాట ఉంది కదా. మాట చదువు, ఏలయనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అంటే అందరికీ కుమారుడుగా అందరిని కలుగు చేసిన దేవుడే. అవును, దేవుని కుమారుడుకు వచ్చి అందరూ హృదయాలలోనికి వచ్చి రక్షించే ఉద్ధరించే కుమారుడుగా వచ్చాడు. పాప జన్మ, పాప జీవితం, పాపమును బట్టి మరణానికి నాశనానికి గురైన మనలను విమోచించే రక్షణ భారం, విమోచన భారం, నిత్యము కాపాడే నిత్య జీవం కొరకు దేవుని యొక్క స్థానములో దేవుని యొక్క ద్వారా పంపబడిన వాటి దేవుని పిల్లలను దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు కాపాడటానికి ఆయన అవును అందరు భారములు వేసుకుని వచ్చి ఆయన రాజ్యభారం ఆయన మీద. ఏ రాజ్యభారం?
దేవుని రాజ్యమా? అర్థమవుతుంది. అంటే దేవుని పిల్లల్ని, దేవుడి దగ్గర నుంచి వచ్చిన వారిని దేవుని ఆధ్వర్యంలో నిలిపి కాపాడటానికి, దయ్యానికి గురి కాకున్నట్టు, కీడులకు గురి కాకున్నట్టు అన్నారు. శత్రువుకి అప్పగించబడి శత్రువు వల్ల నశించకున్నట్టు తిరిగి మళ్ళా ఆయన కాపాడుకోవటానికి భారం వహించి వచ్చి భూమి మీదకి ఆయన నామమున మన భారాలన్నీ ఆయన మీద వేసుకున్నాం. అందుకే ప్రయాసపడి పాప భారం మోసుకొనిస్తున్న సమస్తమైన వారులను నా దగ్గరికి రండి, మీ భారాలని నా మీదే అని మన కొరకే ఆయన సిలువ మన రోగములను, మన వ్యసనములను, మన వేదనలను, మన శత్రు పాశములను అన్నిటిని మనం విడిపించడానికి మనదంతా ఆయన అనిపించాడు. మన మరణమును, మరణ బోళ్ళను సాతాను కొట్టివేట జైలు ఆయన వేసుకొని మన మరణం ఆయన అనిపించాడు. అందుకే మనము ఆయన సంకలోనికి రావాలి, ఆయన తోడు ఆ నీడకి రావాలి. ఆయన నమ్ముకుని ఆయన నామమున పిలుపు విని సువార్తను మన కొరకు వచ్చిన వాడు, మనం రక్షించిన వెతక్కుంటూ వచ్చాడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు. దేవుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మనము నశింపజే శత్రువు నుండి, నశించుచున్న ప్రత్యేక బాధల నుండి, వ్యాధి భారము నుండి, పాప భారము నుండి, శాప భారము నుండి, బలుడు మరణ భయమనే దాస్యము భారమును భయమనే విడిపించడానికి అందుకు భారం వేసుకొని రక్త మాంసములోకి వచ్చారు. అందుకే పిల్లలేంటి పెద్దలేంటి అందరూ ఆయన యొద్దకు వచ్చి మన భారాలు ఆయన మీద మోపాలి. అందుకే మీ భారము నా మీద మోపండి, మీ పనుల భారం యెహోవా మీద వేయండి, ఆయనే సఫలపరచు అని మాటలు అర్థమవుతుంది. యోబు గ్రంథంలో అదే మాట అన్నాడు. చదువుదాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. అవును, బాధలు 6 బాధలు అంటే 6 రోజులు బాధలు వచ్చిన, 6 కాలం బాధలు వచ్చిన ఆయన విడిపిస్తాడు. 7 బాధల నుండి ఆయన విడిపిస్తాడు. అంటే సంపూర్ణముగా 7 అంటే సంపూర్ణం. ఎవడూ విడిపించలేను, మనం విడిపించుకోలేము. భారం అంతట్లుండి మన యొక్క మరణ దాస్యమును, భయమనే దాస్యమును, మరణ భరుడనే దాస్యమును విడిపించేవాడు. కనుక అంటున్నాడు 6 బాధలు కలిగినను ఆయన నిన్ను విడిపించును. అవును, నిన్ను విడిపించలేని సంపూర్ణముగా నేను ఖాళీ నాశనానికే గురి, నేను నాశనానికే తగిన వాడినేక, నాకు వేరే మార్గం లేదు అనుకుంటే అందుకు ఆయన మన పక్షముగా ఆయన మార్గమును, ఆయన సత్యమును, జీవమును మనకు కనపరిచాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు. ఏమనంటే 2వ అధ్యాయం 14 మన యావత్ బాధలో ఆయన పాలివాడికి వచ్చి మన బాధలు, మన శోధనలు, మరణ భయము, మరణ బలుడిని ఆవు నుండి విడిపించడానికి అందుకే వచ్చాడు అని మాట ఉంటాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఎవరు కనుక మనకు మరణానికి బలం కలిగిన వాడు ఒకడున్నాడు. మరణ బలం వాడిని బట్టి వచ్చింది, మనల్ని బట్టి కాదు, దేవుడిని బట్టి కాదు. ఈ మరణం వచ్చింది సైతాను, ఆడికి మరణం వాడిది మనకు మరణం యొక్క బలము గలవాణిని అనగా
అపవాదిని ఏంటి ఆయన మరణం ద్వారా ఆ మరణాన్ని మరణ బలుని నశింప చేయుటకును అవును జీవితకాలమంతయు నశించుచున్న మనల్ని మరణ భయం అనే దాస్యమునికి మరణ బలుడనే దాస్యమునికి విన్నారా జీవితకాలము ఈ భయము అంటే ఎలాగున్నా దినదినంగానో నూరేళ్ళు ఆశ అంటే దినదినం ఎప్పుడు మనకు ఏమి తటస్థం ఎరుగు భయం అనే దాస్యం కిందే ఉన్నాం మరణ బలుడు సైతాన దాస్యం కింద ఉన్నాం మరణ దాస్యం కిందే ఉన్నాం అందుకనే ఎంత వాడైనా ఎంత గొప్పవాడైనా ఎన్ని ఆశలు కలిగి ఎన్ని ప్రగాలు అతిశయలించిన అన్నీ కోల్పోయే దినం ఉంటుందని కలవారిని మనల్ని విడిపించుటకు అందుకే ఆయన మరణం ద్వారా విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడొచ్చి మన యావత్ బాధలో ఆయన వేసుకున్నాడు మనకి ఏవే శోధనలు వచ్చినాయి ఏ బాధలు వచ్చినాయి ఏ భయములు వచ్చినాయి అవన్నీ ఆయన మీదకి వచ్చాయి అందుకే భయపడి ఆయన అంటాడు శరీరంలోకి వచ్చాడు కనుక తండ్రి నీ చిత్తమైతే ఈ గిని నా యొద్ద నుండి తొలగి అంటే ఏ పాపము లేని దేవుడు పరిశుద్ధ శరీరుడు మన పాపముల కొరకు సిలువ మరణం శాపగ్రాహి అయి అవును ఆయన పురాణం మీద వేలాడే విషయం ముందుకు రాగానే నీ చిత్తమే తొలగించను ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ఆయన అలాగ సమర్పించుకు రక్తం చెమటగా మారినట్టుగా ప్రార్థించాం మనం ఎట్టి భయము ఎట్టి బాధ ఎట్టి భారము నుండి మనం విడుదల పొందామో విడిపించబడవలసి ఉన్నాము అది ఎరుగుదు ఎరిగితే ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో నాశనానికి తగినవారు నరకానికి తగినవారు మరణానికే తగినవారు మరణమనే భయమును మరణ దాస్యమునకు మరణ బలులకు లోనైపోయి ఉన్న వారమయ్యా నీవే శరణయ్యా అని చెప్పి ఆయనకు అప్పగించుకో సాగలపడాలి సంపూర్ణముగా ఆయనకు లోబడాలి ఆయన ఎందు నిలిచి ఆయన్ని వెంబడించాలి ఆయనను విడిచిపెట్టక ఆయన ఎందు నిలిచుంటే తప్పింది ఆయన ఎందు నిలిచిన ఏ శిక్షా విధి లేకుండా తప్పించాడు అందుకు ఆయన అవును అట్టి భారమును అంతా వేసుకుని వచ్చి మనం అందుకే ఆయన మీద మోపుము మీ భారము ఆయన మీద మోపుము అనే మాట యోగ గ్రంథం చదవండి యోగ గ్రంథంలో నాడు చదువుకు 5వ అధ్యాయంలో అమ్మ ఏమైంది చదువుకుందాం యోగ గ్రంథము 5వ అధ్యాయం ఉంది 20 వచనం చదవండి 8వ వచనం చదవండి అయితే నేను దేవుని ఆశ్రయించుదును ఏంటి దేవునికి అప్పగించుకుంటున్నాను నా వ్యాజ్యాన్ని ఉన్నారా నా ప్రతివాదికి సైతాను కమ్ముడిపోయి ఉంటే పాపాన్ని కమ్ముడిపోయి ఉంటే మరణాన్ని కమ్ముడిపోయి ఉంటే ఆ బాధ నుండి తప్పించడానికి ఆ దాస్యము నుండి తప్పించడానికి ఉన్నారా ఆ మరణము శిక్ష నుండి తప్పించడానికి అందుకే ఎవరికి అప్పగించుకుంటున్నాడు ఎవరి మీద మోపుతున్నాడు ఎవరికి ఆ వ్యాజ్యం అప్పగించుకుంటున్నాడు అంటే ఎవరికి చెప్పండి రండి మన వివాదం తీర్చుకుందాం మీ పాపముల రక్తం వలె ఎర్రని అయినను కెంపు వలె తెల్లనగా చేస్తాను
యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో 18 వచనం, గొర్రెబొచ్చు వలె తెల్లనిగా చేస్తాను అని చెప్పుచు నేనే నా ఇష్టానుసారముగా మీ యొక్క పాపమును ఆ యొక్క శాపమును అది నేను కొట్టివేస్తాను. నేను నీకు జ్ఞాపకం చేసి నువ్వు ఈ పాపం చేసేవి ఈ పాపం చేసేవి ఈ పాపమును బట్టి నీవు శిక్షకర్హుడు ఈ పాపమును బట్టి అని చెప్పి నేను మోపను ఈ పాపమును నీ మీద, నువ్వే ఆ పాపాలన్నీ మూటంతా నా మీద అంటున్నాడు. అర్థమవుతుంది. అందుకనే నేను ఆయనకు అప్పగించుకుంటున్నాను అంటున్నాడు యోబు. ఎందుకు అనుకుంటున్నాను? ఆ యెషయా గ్రంథంలో 43 అధ్యాయం 25 అధ్యాయంలో 43 అధ్యాయం 25 వచనం చదవండి. 43:25 వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమం నీ పాపమును శిక్షను రాకుండా తుడిచివేస్తాను, తప్పించి వేస్తాను అని మాట అంటాడు. అయితే నీవే నాకు అది వివరించు. నీ పాపములు ఏ పాపము, ఎట్టి శిక్ష నీకు రాబోతుందో, ఎట్టి భయం కలిగి నీవు ఉన్నావో, నీవు ఏ పరిస్థితిని ఉన్నావో నీకు తెలుసు. నీకు తెలిసిందా? నీకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. నీకోసం మరణం పొంచుందని తెలుసు. నీకు పాపంలో జన్మించిన దాన్ని బట్టి, పాపంలో నీ తల్లి నీ గర్భం ధరించిన దాన్ని బట్టి మరణానికే నరకానికే నీవు సిద్ధమై ఉన్నావనే సంగతి నీకు తెలిసిందా? తెలిస్తే ప్రభు దగ్గర అవును ఆ వ్యాజ్యం అప్పగిస్తావు, వివరిస్తావు. నీ బ్రతుకు నీ జీవితం ఆయన అప్పగించుకుంటావు. జీవితం అంతా ఆయన పాదాల మీద పడి, ఆయన్ని తప్పితే ఇంకా తప్పించే మార్గం లేదని అలాగనే అందుకు ఆ మాట అన్నాడు. వచ్చింది ఏదమ్మా 25 వచ్చిన 43 అధ్యాయంగా చదవ. నేనే అర్థమవుతుందా? నాకు వివరించు, నీ వ్యాజ్యం నాకు వివరించు. వ్యాజ్యం తీర్చుకున్నావురా? నీకు సైతానికి నువ్వు ఎంత అప్పుపడ్డావు, ఎంత రుణపడ్డావు, ఎంత దాస్యం అయిపోయావు. అప్పు ఇచ్చిన వారు అప్పుపడిన దాస్యం, పాపం చేసినవాడు, ఇంకా మోసం చేసిన ఒకరిని చంపిన వాడు వాడికి దాసుడు కనుక వాడి చంపాల్సిందే. లేకపోతే వాడు ఏ శిక్ష చేస్తానంటే దాని శిక్షకు అర్హుడే. ఆ వ్యాజ్యం దేవుని దగ్గరికే వచ్చి దేవుడే తప్పించగలిగిన వాడు. అర్థమవుతుందా? అందుకే నేనే నా చిత్తానుసారముగా తుడిచివేస్తున్నాను, నేను జ్ఞాపకం చేసుకోను. చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడికి తెలుసులే, నా సంగతాన్ని దేవుడికి తెలుసులే, దేవుని ఆత్మ లోపల ఒప్పిస్తున్నా అంటున్నారా? దేవుని ఆత్మ లోపల ఒప్పిస్తుండగా ఈ విషయంలో ఈ రీతిగా నీ మనసు, నీ హృదయము, నీ ఉద్రేకాలు, నీ ద్వేషాలు, నీ పగ, అవును నీ వ్యాజ్యాలు నీలాగా లేవా నీవు దేవుడికి వ్యతిరేకంగా అని చెబుతుంటే దేవుని దగ్గరికి వచ్చినాక ఏమనుకుంటున్నారంటే ఆయన చూసేసుకుంటాడని. ఒక్కసారి పాపిలయ్య అంటే సరిపోద్ది అనుకుంటున్నాను. నీ పాపములన్నిటినీ నా దగ్గర, అందువల్ల ఏ శిక్షకు అర్హురాలో అదే ఒప్పుకో, అప్పగించు. నీవు ఏ విషయం, నీ ఆత్మ, నీ జీవితం, అవును నీవు సమస్తమునకు శిక్షకు ఎట్టి శిక్షకు అర్హురాలు అనే విషయం ఎరిగి అది తప్పించగలిగిన, రక్షించగలిగిన, విడిపించగలిగినటువంటి ఆయనను ఎరిగితే ఆయన ఎంత రాజ్యం అప్పగించుకోవాలా. అదే యోబు అంటున్నాడు, నేను నా రాజ్యమును ఆయనకు అప్పగించుకుంటున్నాను. ఆయనే 6 బాధలు కడిగిన, 7 బాధలు కలిగిన, అవును 6 కాలము 6 రోజులు పాపము చేసి
అవును 6 కాలం జీవితం సావాల్సి వచ్చిన 7వ దిన విశ్రాంతికి పరలోకానికి కూడా పనికిరానటువంటి నరకానికి పాత్రుడైనా నీవు తప్పించగలిగిన వాడు నీవే గనక సంపూర్ణముగా నీకే అప్పగించుకొనుచున్న అంటున్నాడు. అది అందుకే మన జీవితాలు దేవునికి అర్పించుకోవాలి, దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని వెంబడించాలి. అందుకే పౌలు అంటాడు, నేను చనిపోయాను, ఇక జీవించేది నేను కాను, నా కొరకు చనిపోయి నా కొరకు తిరిగి లేచిన ఆయన కొరకే జీవించడానికి ఆయననే వెంబడించుచున్నాను. నేను గురి లేకుండా పరుగెత్తట్లేదు. ఆయన సిలువకి శత్రువులుగా అనేకులు నడుచుకుంటున్నారు. ఆయన సిలువ పాపము లేని ఆయన పాపిగా చేయబడి ఎందుకు మరణించాడు అనే విషయాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ పాప లోకంతో వెంబడిస్తున్నారు అనేకులు క్రైస్తవులయ్యుండి అని చెప్పుచు నేను గురితో నడుచుకుంటున్నాను. ఏ విధము చేతనైనా నేను ఆయన జీవమును, ఆయన నిత్య జీవమును, ఆయన పునరుద్ధాన బలమును, పునరుద్ధానములోనికి ప్రవేశించడం కొరకు ఆయన సంపాదించుకున్నాను. ఆయన శ్రమలలో ఆయనతో పాటు అప్పగించుకున్నాను. ఆయన శ్రమలను, నిందలను, దోషులను, అవును అన్ని విషయాలు ఆయనతో ఉండుట కొరకే నేను అప్పగించుకున్న ఆయన వెంబడిస్తాను అంటున్నాడు. అందుకే నేను కాదు, జీవించేది నేను కాదు, క్రీస్తే జీవిస్తాను, క్రీస్తు కొరకే జీవిస్తున్నాను అన్నమాట చెప్పుతున్నాను. అది అప్పగించుకున్న అనుభవం. అప్పుడు ఆ బాధలన్నిటినీ విన్నారా, ఏ బాధ నిన్ను తాక, బాధ భయంకరమైనది ప్రభుని పాదమే మధురము కాదా నాకు, ఆదరించు సహవాసము. ఇప్పుడు చదవండి యోబు గ్రంథము 5:19. ఆయన నిన్ను విడిపించును. ఏంటి కనుక 7 బాధలు కలిగిన అంటే సంపూర్ణంగా శిక్షకు అర్హుడివే, పనికిరావన్నా. అవును పనికిరాని పాపి కనుకే ఆయన ఎంత పనికిరానిటువంటి రోగినైన పాపినైన శిక్షకు పాత్రను విడిపించడానికి తగినవాడు. అందుకే అన్నాడు ఇంకా 7 బాధలు కలిగినను, అవును ఏ కీడు కూడా కీడు నుండి తప్పిస్తా. క్షామకరమైన కాలమున, అవును క్షామకాలం, క్షామం అంటే కరువు కాలం నుండి, కరువు నుండి తప్పిస్తాడు, సమృద్ధిని ఇస్తా, కీడు నుండి తప్పిస్తా, మేలును నీకు కలిగి చేస్తా, అటు మరణము నుండి తప్పిస్తా, జీవము నిత్య జీవమును నీకు కలుగు చేస్తా అన్నమాట అంటున్నాడు. ఇంకా ఖడ్గ బలము నుండి తప్పిస్తా. శత్రువు ఆయుధాలు ఉన్నాయి అనుకోండి, మరణదాయుధాలు సంధించి మరణకరమైనటువంటి శోధను సంధించి నీ మీద వేసాడు అనుకో, ఆ ఖడ్గము అవును చేతికి అప్పగించుకొని నిన్ను తప్పిస్తా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన యెహోవా స్తుతి నొందునుగాక అని అబ్రహాము శత్రువు అయినటువంటి బలమంతటి నుండి విడిపించినట్లుగా అనగా ఆయన తన కుమారుడు తనకి అంతయు ఆయన కొరకు అర్పించుకున్నాడు అబ్రహాము. అందుకే ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. నీ శత్రువు భయమునంతటిని, శత్రువు యొక్క శేషమంతటను స్వాస్థ్యమును నీవు స్వాధీనపరుచుకుంటావు ఈ కుమారుడికి అని ఆశీర్వదించాడు. మరణానికి అప్పగించిన ఇస్సాకును మరణానికి అప్పగించకుండా ఆయన మీద చెయ్యివేయక అన్నాడు. ఆయన కుమారుని అర్పించి అంటాడు. అవును
ఇదిగో ఇతని మూలముగా నీ శత్రు బలమంతటి నుండి శత్రు భయమంతటి విడిపిస్తా అని ఆశీర్వదించాడు. ఆ మాట చదవండి. కనుక అది కరువు, ఖడ్గము, మరణము, అవును, కీడు అన్నిటిలో నుండి తప్పించగలిగిన ఆయనకే మనం సంపూర్ణముగా అర్పించుకోవాలి. అబ్రహాం అలాగన అందుకే తాను తన కుమారుడు తన కలిగిన అంతటను కలుగు చేసినాక అన్నిటికంటే దేవుడే ఎక్కువైన వాడని దేవుని కొరకు ఏదైనా ఇచ్చివేయటానికి సమర్పణలోనికి రాగా తన కుమారుని అడిగితే కుమారుని బలిపీఠ మీద పెట్టగా దేవుడు అంటాడు చెయ్యి వేయకమని చెప్పి 17వ వచనం చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఇసుక వలెను విస్తరింపజేసేదను. ఏంటది? ఈ సంతతి వారు తమ శత్రువుల గవిని అంటే శత్రువుల గవిని అంటే శత్రువు చేతికి అప్పగించినటువంటి అధికారం అంతటిని ప్రభుత్వాలను, బలమును, అవును, అధికారమును, శక్తిని అంతటిని జయించినటువంటి వాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. కనుక ఆయనకు అప్పగించుకున్నటువంటి సంఘముకు ఆయన శిరస్సయుండి ఆ సంఘమును నింపుచు ఆ సంఘము ద్వారా భూమి మీద సమస్త బలములు, ప్రభుత్వాలు, అధికారాలు అన్నిటి నుండి విజయముని చేకూర్చే శత్రువు బలవంతుడు శత్రువు వల్ల కీడు నుండి, మరణము నుండి, ఖడ్గము నుండి, కరువు నుండి అన్నిటి నుండి తప్పించువాడు అని యోబు అలాగా దేవునిని అప్పగించుకొనుచున్నాడు. ఆయన మీద మోపుచున్నాడు. ఆయనకి ఆ వ్యాజ్యమంతా ఆయనకి అప్పగిస్తున్నాడు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? నువ్వు ఏం అడగబోతున్నావు, ఏం పొందబోతున్నావు, నీవేమి కావాలని కోరుకుంటున్నావు, అది అంతటికి సరిపోయిన వాడు ఆయనను గుర్తించి ఆయనకి ముందు నీవు అప్పగించుకో. ఆయన్ని దేవుడిగా పొందుటకు, ఆయన సర్వాధికారిగా పొందుటకు, సర్వం జయించిన వాడిగా పొందుటకు ఆయనకి నువ్వు అప్పగించుకో. నీవు అప్పుడు ఆయన్ని నీవు అన్నిటి మీద తప్పించి విడిపిస్తాడు. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన మహిమ ఐశ్వర్యం ఎట్టుదో బలాతిశయం ఎట్టుదో అవును ఎరుగునట్లుగా ఆయన చెప్పినట్లుగా ఉంది. చదువుకోండి. 8వ వచనం, 19వ వచనం నుండి చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు వలనైనా ఆయన మనల్ని పిలిచింది పరలోకం కొరకు కాదు. ముందు పరలోక అధికారము, పరలోక శక్తి, పరలోక సంబంధమైన జ్ఞానము, పరలోక సంబంధమైన బలము ఇవన్నీ చూడాల, ఎరగాల. అందుకు మీ మనోనేత్రం వెలిగింపబడినందువల్ల మిమ్మును పిలిచిన పిలుపు ఎట్టిదో. అవును, పరిశుద్ధులకు వారి యొక్క అనుభవించే ఆ స్వాస్థ్యం ఎట్టిదో ఆయన యేసుక్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం. ఎలాంటి బలాతిశయం? సైతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు.
క్రీస్తునందు వినియోగపరిచినటువంటి బలము అలాంటి చేయి ఎట్టిదో నీవు ఎరగాల, అది ఎరగాల. అందుకే ఆయన ఎరిగిన అనుభవములు కలిగి ఉండటానికి ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాను, నీ వ్యాజ్యం వివరించు, అప్పుడు నీ కీడు ఎట్టి కీడు, నీ యొక్క మరణం ఎట్టి మరణము, అవును నీకే మీదకి వచ్చే ఖడ్గం ఎలాంటి ఎంత ఖడ్గం, ఏ విషయాల్లోనూ ఎట్టి శత్రువు, అవన్నీ ఉన్నాను సరిపోయిన వాళ్ళుగా ఆయన నీవు ఎరుగుతావు. క్రీస్తునందు వినియోగించిన బలాతి చేయి మిట్టితో ఆయన నమ్ముకున్న మనకు చూపుచున్న ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టుతో తెలుసుకొనవలెనని తన్ను తెలుసుకొనుట యందు మనకి జ్ఞానమును ప్రత్యక్ష మనసు, ప్రత్యక్ష అంటే హృదయానికి ప్రత్యక్షత కాదు. దేవుడు ఒక మాట అన్నట్టంటే ఆ మాటకి మనకి ప్రత్యక్షత ఎంత కలుగుతుంది తెలిసిన, నేను బతుకుతాను, నేను మళ్ళా అన్నీ చేస్తాను, సాగుపోయే వాళ్ళకి కూడా అది ప్రత్యక్షత. దేవుని ఆత్మ సంబంధమైన క్రీస్తు ఆయన బలము అధికారము క్రింద జరిగే సమస్తమును గురించిన ప్రత్యక్షతను పొందాలని మాలక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఇంకా చదువు. అనుగ్రహించినట్లు విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత మృతులలో నుండి లేపి ఏనండి మళ్ళీ సమస్తమైన ఆధిపత్యం, సమస్త అధికారాల కంటేను, ఆధిపత్యం కంటేను, అధికారముల కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను, ఈ యుగమునందు కాదు రాబో యుగమునందు కూడా పేరు పొందిన పరిశుద్ధ నామమెట్టుతో అవును దేవుని స్థానములో ప్రభువును కూర్చుండబెట్టుకున్నాడు. ఎంతో హెచ్చుగా హెచ్చించి ఆయన ఈ సంఘమునకు ఆయన పిలువ శిరస్సుగా ఉన్నాడు. ఆయన ద్వారా ఈ సంఘము ద్వారా సర్వ ప్రజలు సర్వలోకములో సైతాను అధికారం, సాతాను కేడులు, సాతాను వలన వచ్చిన లోకమును వచ్చి ప్రతి అన్నిటి నుండి మనకి జయమిచ్చుటకు అందుకు ఆయన క్రీస్తు గురించిన ఆయన అధికారం, ఆధిపత్యము, శక్తి, మహిమ, మహత్యం, మహదైశ్వర్యం ఎంతటిను మనము ఎరుగుట కొరకే మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఆయనను మనము పొందినట్లుగా అవును మనము ఆయన ఎదుట మన వ్యాజ్యం ప్రార్థన అంటే అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మరలా చదువుదాం. యోబు గ్రంథంలో ఇంకొక మాట చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానులను వారి కృతంత్రములు అంటారు చూసారా, అదనమాట. వాక జ్ఞానులు ఎన్నో తంత్రాలతో ఇరికించి అవును దేవుని సంఘాన్ని, దేవుని యొక్క బిడ్డల్ని అవును యుక్తిగా బాధించాలనుకుంటే ఆయన పట్టుకుంటాడు. కపటులు, వేషధారులు, కపటులు అర్థమవుతున్న వేషధారులు అంటే మత సంబంధులు, మత వేషములో ఉండి ఉన్నారా యేసు ప్రభువునందు నేరాలు మోపేవాడు. ఆయన చంపించిన దాన్నే కనుక అందుకే పౌలు అంటాడు, కపటులై
వారు తెలుసుకొని జ్ఞానులు తన కుయుక్తిలో దేవుడు వారిని పట్టుకుంటాడు. అందుకే జ్ఞానులు వెర్రివారిని చేస్తానికే వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని మాట అంటాడు. కనుక వాక్య జ్ఞానము, యుక్తితో కూడిన జ్ఞానము, కపటముతో వేషధారణతో కూడినటువంటి భక్తి, మత సంబంధమైన భక్తి, శరీర సంబంధమైన భక్తి ఆయన పొందలేదు. ఇంకా కపటులు ఆలోచనలు తలకిందులు చేస్తాడు. తలకిందులు అంటే యథార్థతో అమాయకులుగా విద్య లేని పామరులు అనబడిన యేసు ప్రభు శిష్యులు యుక్తితో వారిని తప్పులు పట్టుకుని వారిని హింసించి వారిని బాధించి ఈ నామమును విషయమును ఆ సంఘమును విస్తరించేపడు చేయాలని చూస్తే చివరికి తలకిందులు చేసి భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడ కూడా పునరుద్ధాన బలము, దైవ జ్ఞానము, దైవాత్మ శక్తి తలకిందులు చేసేది. అంటే నువ్వు అనుకునేది ఒకటి జరిగేది. దేవుని నమ్మిన వారి యందు అవును దేవుడి కార్యాలు చేశాను. ఇంకా చదువు అమ్మా. అవును, పట్టపగులే విన్నారా, వారి గుడ్డోళ్ళై తడవలాడాల్సి వస్తుంది. అంటే అందరికీ తెలిసినటువంటి అనుభవమే. అవును, మెస్సియా క్రీస్తు వచ్చినప్పుడు ఇది చేస్తాడని చెప్పి అది వచ్చాడు, చేస్తున్నాడు, ఈయన క్రీస్తు అని అన్ని జనులు సమరీయులు విన్నారా, నాస్తికులు అందరూ తెలుసుకుని మతస్థులకి గుడితాను ఇంకా వస్తాడు, మెస్సియా వస్తాడు, క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆయన దూషించి ఆయన తునీకరించారు. అందుకే మొదట శరీరం దగ్గరికి వచ్చాను కానీ వారు ఆయన అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో అంటే యూదులకు రాజు, రాజులకు రాజు, మెస్సీగా, రక్షకుడిగా, అవును పరలోకమును కొరకే ప్రతి విధమైన బంధకాలు బాధల నుండి విడిచేవాడుగా వస్తాడని చెప్పి ఆయన కొరకు ధర్మశాస్త్రము, లేఖనాలు, భక్తి నియమాలు, పండగ ఆచారాలని చేస్తూ ఎదురు చూసిన ఆయన గ్రహించి పొందలేదంట. 11వ వచనం ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 19 వారు 11వ వచనం ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, వారు ఆయన్ను ఆయన కోసం ఎదురు చూసిన వాళ్ళు ఆయన్ని ఎందుకని అంగీకరించలేదు? పట్టపోగులే గుడ్డోళ్ళు అయిపోయారు. వారు ఒకసారి అంటున్నారు, ఏంటి మీ ధర్మశాస్త్రంలో మీరు చెప్పలేదా పాపుల మనం దేవుడు ఆలకించుడు, దేవుడైతేనే కానీ మెస్సీ అయితే కానీ గుడ్డివారి కనులు తెరుతాడు, కొంటివారి కాళ్ళు శరలో ఉన్న వారిని విడిపిస్తాడు, బేదలకు సువార్త మీరు చెప్పారు. గుడ్డోడు బాగు చేశాడు పరిసయ్యులకి. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఏంటిరా నువ్వు పాపివేయుడు మాకు బాగు చేస్తున్నావు అని వీళ్ళు తెలుసు. ఎందుకని చెప్పండి, శరీర దృష్టి, మత దృష్టి, లోక దృష్టి. కనుక మనము మన ఉద్దేశంలో మన దృష్టిలో దేవునికి ఎన్నో ఉపవాసాలు ఎన్ని ప్రార్థన చేసి నువ్వు తెలుసుకోలేము. అందుకే దేవుని కొరకే యథార్థ హృదయముతో దేవునికి అప్పగించుకోవాలా అన్నమాట అంటున్నాడు. అందుకు దేవుడు ప్రేమించి తను గద్దించి శిక్షించి రక్షణ మారు మనసు పొంది రక్షించినట్లుగా రక్షించి వారిని సంకనెత్తుకొని తల వెంట్రుకలు నరసిన వరకు అంటే సంపూర్ణముగా ఆయన సంపూర్ణమైన ప్రభువును సంపూర్ణమైన దేవునిగా మనం ఎరుగువట్లుగా చూసి చివరిగా ఎన్నో సంగతులు ఉన్నాయి కానీ ఒక మాట చదువుకుని ముగించుకున్నాం. పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 5వ అధ్యాయం
పేతురు రాసిన మొదటి పత్రిక 5:9 చదవమా, 8 నుండి. నిబ్బరమైన బుద్ధి గలవారయ్యుండి కనుక మనం ఏక మనస్సు కలిగి ఉంటుకే ఆయనకు అప్పగించుకొని ఆయన మనస్సు, ఆయన హృదయము, ఆయన యొక్క బుద్ధి మనం ఎరుగునట్లు ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే, ఆయన ప్రేమించి వారు గద్దించి శిక్షించి రక్షించేటట్లుగా, అలాగన తల్లి ప్రేమగా, తండ్రి ప్రేమలాగా. తండ్రి ఏం చేస్తాడు? తను ప్రేమించి వారిని గద్దించి శిక్షించి బాగుపడాలి, ఇంకా శిక్షించడానికి విద్యార్థులకు అప్పగిస్తాడు. అవునా కదా? అవును. అందుకే దేవుడు అనేకమైనటువంటి ప్రేమ ద్వారా మనల్ని అనేక బాధలు అప్పగించినప్పుడు దేవుని గురించిన గ్రహింపు, మనము దైవశక్తి, దైవనీతి, దేవుని యొక్క సమానమైన ప్రేమ, దేవుని యొక్క పరలోక నిత్యమైనటువంటి దేవుని అధికారం, దేవుని రాజ్యము పొందుట కొరకే మనం నిబ్బరమైన బుద్ధి గలవారి మెళుకు ఉండి ప్రార్థన చేయాలని చెప్పచ్చు. ఇంకా చదువు. తిరుగులుచున్నాడు. ఎక్కడ తిరుగులు? ఎవరిని మింగాలని? వాకంతో పని లేదు, సంఘాన్ని ఎలాగనంటే ఏదో రకంగా దేవుని నుండి తొలగించడానికి బాధించేవాడుగా, శ్రమలను, అవును, అనేక సమస్యలను కల్పించేవాడుగా ఉన్నాడు, యుక్తితో కుయుక్తితో. అదే యోగ గ్రంథములు అన్నాడు. ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను గాయం పెట్టి మాన్పించేవాడు ఆయనే అంటాడు ఆ యోగ గ్రంథంలో కదా. ఇక్కడ కూడా 9 చదువు. లోకమందున్న శ్రమలే మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరినవి ఎరిగి. ఎలాగా? మెలకు అంటే, సిద్ధ మనసు అంటే మనము విశ్వాసం, మనం దేని ఎందు విశ్వసించాము, విశ్వాసం కర్తని ఆయన పరలోక పిలుపు, పరిశుద్ధ జీవితానుభవములో సాతాను నుండి, పాపము నుండి, మరణము నుండి, భయం అనే దాస్యను విడిపించడానికి, దేవునిగా పొందటానికి దేవుని యందు ఏ గురి నిలిపామో, విశ్వసించామో, ఏ శక్తిని దాంట్లో స్థిరముగా నిలిచి ఉండాలి. చాలామంది దేవుని ప్రార్థించి ఉన్నారు, దైవశక్తి కనుగొన్నారు, దయ్యాల శక్తి నుండి తప్పించబడిన అనుభవం పొందారు, దానిలో నిలిచుండాల. అందుకే విశ్వాసం స్థిరముగా నిలిచుండి. ఇంకా చదువు. వారిని ఎదిరించుడి, శ్రమలను, శ్రమ పెట్టేటువంటి కుయుక్తి కలిగిన అబద్ధములను, అపవిత్రతను, మోసమును, వేషధారణను, కపటమును, వీటన్నిటిని ఎదిరించాలి. అది నిబ్బరమైన బుద్ధి. చదువు. అప్పుడు నిత్య మహిమకు సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం పరీక్షలు పెట్టి శ్రమంలో పెట్టినా ఏం చేస్తాడు? సంపూర్ణంగా చేసి స్థిరపరుస్తాడు. కొంచెం కాలం పరీక్షలు ఉంటాయి అనుకో, ఆ పరీక్షల్లో నెగ్గిన, అవును, సంపూర్ణంగా జీవిత అనుభవం పొందినాక ఇక శ్రమలు ఉంటాయా? శ్రమ పెట్టేవాడు ఉంటాడా? అస్సలు దానికి రానేరాడు. అందుకే సంపూర్ణులుగా చేయటానికి సంపూర్ణమైన ప్రభు మిమ్మును ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క కుమారులుగా మిమ్మల్ని స్థిరపరచు వరకు అందుకే సంకన పెట్టుకునేవాడు. అందుకే గాయం పెట్టి గాయం మాన్పించేవాడు. అందుకే ఆయన ఖడ్గము నుండి, మరణము నుండి, కీడు నుండి, ఆపదల నుండి, భయము నుండి, బాధల నుండి తప్పించి మిమ్మల్ని ఎత్తుకుని కాపాడి నడిపించేది ఎందుకొరకు? ఎత్తుకుని ఎక్కడ పడతా కనుకుంటారు. ఆయన సంపూర్ణైన ఆయనతో పాటు స్థిర బుద్ధి గలవారే ఉన్నారా, మనసు గలవారే, అవును, ఆయన సారూప్యములోను
జయ జీవిత అనుభవంతో ఆయన ఎదిరించి జయించిన అనుభవంతో ఆయన మహిమ. అదే కొలసి పత్రికలు కూడా అంటాడు. ఏమని అంటాడంటే 2:9-10 ఆ మాట కూడా చదివి ప్రార్థన చేస్తాడు. కొలసీలు రాసిన పత్రిక 9:10 ఎన్నో సంగతులు చూసి 2:9 దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరాకారంగా యేసుక్రీస్తులోని అంటే సంపూర్ణకు సరిపోయిన వాడిగా ఆయనే మన యావత్ భారములన్నిటినీ మోసి విడిపించేవాడుగా నిరూపించుకున్నాడు అని చెప్పుచు 10వ వచనం. మరియు ఆయన యందు మీరును ఏమైనారు? ఎవరు ఎందు? ఆయన ఎందా లేకపోతే మనంతరం మనం లేకపోతే ఏ సంఘం అందా? కాదు. కానీ సంపూర్ణ అయిన ఆయన యందు. అవును, అందుకని ఆయనను గురి పెట్టుకుని అవును ఆయనకు అప్పగించుకొని ఆయన యందు నిలిచి ఆయనను వెంబడించి ఆయన ద్వారానే ఆయన యొక్క మహిమ, మహత్యం, శక్తి, ఆధిపత్యం, అధికారం సమస్తము ఆయన సింహాసన మహిమ యొక్క సారూప్యం ఎదిగి స్థిర బుద్ధి గలవారమై మనల్ని స్థిరులుగా కాపాడుటకు సాగినటువంటి వాడు కనుక ఆ సహవాసము అవును క్రీస్తు యేసునందు మనకు ఇచ్చటికే ఈ సన్నిధికి మనం పిలిచి దేవుడు తన వాక్యం ఆమె ఒకరించని ప్రార్థన చేస్తున్నాం.